పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవరు, పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో గానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడ ఉండడు. ఇట్స్ మిత్. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి, ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. మొగుడిని కష్టమే చేయలేం. అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే, తప్పదు. లైఫ్ లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు, పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు, సీక్రెట్ గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది, తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మూడుతో గొడవపడద్దు. పోనీ ఆవిడ మొగుడు